అసలు స్కిప్పింగ్ అన్నది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక చిన్న స్కిప్పింగ్ రోప్ ఉంటే సరిపోతుంది. ఇది మెయిన్‌గా మీకు కార్డియాక్ వర్కౌట్స్ కింద వస్తుంది. అంటే కార్డియాక్ వర్కౌట్స్ అంటే బేసికల్‌గా కార్డియాక్ వర్కౌట్స్ అంటే ఏంటంటే మన హార్ట్ రేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన కార్డియాక్ మజిల్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన బ్లడ్ వెసల్స్ మెయిన్ బ్లడ్ వెసల్స్ ఏమైనా అధికంగా కొలెస్ట్రాల్ మనకి డిపాజిట్ అయితే గనక అది కరిగి మనకి ఆటోమేటిక్‌గా దాని యొక్క బ్లాక్స్ అనేవి తగ్గిస్తది. సో దీనికి మనకి కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. అట్ ద సేమ్ టైమ్ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అందుకనే ఈ స్కిప్పింగ్ అనేది కార్డియాక్ వర్కౌట్స్లో చెందుతుంది. సో ఈ స్కిప్పింగ్ చేయటం మూలాన కార్డియాక్ ఎండ్యూరెన్స్ పెరగడం అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది. అసలు స్కిప్పింగ్ అంటే ఏంటి? చిన్న రోప్ ఉంటే మనం స్కిప్పింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎంత టైం చేయాలి అన్నది చాలా వరకు డౌట్ ఉంటుందండి. ఎంత టైం చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నది కూడా డౌట్ ఉంటుంది. సార్ ఎట్ ఏ స్ట్రెచ్ నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ చేయాలా లేదా అట్లాంటివన్నీ ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ స్కిప్పింగ్లో మీరు దాదాపుగా ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా చేస్తే కనుక ఒక 100 నుంచి 200 క్యాలరీస్ బర్న్ అవుతాయండి. సో ఈ 100 నుంచి 200 క్యాలరీస్ బర్న్ అవుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా స్వెటింగ్ రావటము, హార్ట్ రేట్ పెరగడం, కొంచెం బ్రెత్లెస్నెస్ అనేది అంటే ఆయాసంలో వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్లోకి పరిగణలోకి తీసుకుంటాం. స్కిప్పింగ్ తీసుకునేటప్పుడు ఆ స్కిప్పింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఫస్ట్ మన ఏజ్ మనకి పరిగణలోకి తీసుకొని మనం చేయగలుగుతాం లేదని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అండి. సో మనం ఎప్పుడెప్పుడు చేయకూడదు చూసుకుంటే కనుక జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ అధిక బరువు ఉన్నప్పుడు అంటే ఒబెసిటీ వాళ్ళు ఉన్నప్పుడు కానీ డైరెక్ట్గా మనం స్కిప్పింగ్ చేస్తే మన బాడీ మీద ఆ జాయింట్స్ మీద చాలా లోడ్ పెరిగి వాటికి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం ఏజ్ పరిగణలోకి తీసుకోవాలి. అంటే మ్యాక్సిమం ఒక 30 to 40 ఆర్ 50 అని ఎప్పుడు అంటామంటే చాలా ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా మస్కులేచర్ బాగున్నప్పుడు వాళ్ళ తాలూకా జాయింట్స్ కూడా బాగున్నప్పుడు ఆటోమేటిక్ 50 years కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. బట్ అట్ ద సేమ్ టైం మన జాగ్రత్తలు పాటించాలి. సో అందుకని యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే ఒక 30 to 40 years ఈజ్ మనకి బెస్ట్ ఏజ్ అని చెప్తామండి. దాని తర్వాత చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి చేసుకోవాలి. దీనిలో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాయింట్స్ బాగున్నాయా, కండరాలు బాగున్నాయా, మనకేమైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, లేకపోతే మనకేమైనా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని అప్పుడు మీరు స్కిప్పింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా స్కిప్పింగ్ మీరు ఒక చేసేసారు అనుకోండి, డెఫినెట్గా పాదాల నొప్పి రావటమో, మోకాలు నొప్పి రావటమో, బ్యాక్ పెయిన్ రావటమో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం స్కిప్పింగ్ చేసేటప్పుడు మెయిన్ దీనిలో ఉపయోగపడేవి ఏంటంటే కండరాలు, జాయింట్స్, అట్ ద సేమ్ టైం మన బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ అంటే మన కోఆర్డినేషన్ బాగా ఉంటే కనుక మనం స్కిప్పింగ్ చేయగలుగుతాం. ఒకవేళ కోఆర్డినేషన్ లేదనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్ కింద పడిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఒక ఏజ్ తర్వాత మనకి ఆటోమేటిక్గా కోఆర్డినేషన్ లాసింగ్ అనేది ఉంటుంది. ఆ లాస్లో ఉన్నప్పుడు మనం స్కిప్పింగ్ చేస్తే కనుక పడిపోయి ఏదైనా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఎటువంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉండొచ్చు. సో అందుకని ఈ కోఆర్డినేషన్ లాస్ ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైం కొన్ని డిసీజెస్ ఉంటాయి, న్యూరలాజికల్ కండిషన్స్ అంటే సడన్గా ఉంటాయి. అంటే వర్టిగో కానీ లేకపోతే కొన్ని కోఆర్డినేషన్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ స్కిప్పింగ్ అనేది చేయకూడదు. సో అసలు ఈ స్కిప్పింగ్ వలన బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు దాదాపుగా ఒక 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 10 to 200 క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో ప్లస్ అట్ ద సేమ్ టైం మన పరిగణలోకి తీసుకోవాల్సింది మన బాడీ వెయిట్. అంటే యూజువల్గా నార్మల్ BMI ఉన్న వాళ్ళు హ్యాపీగా స్కిప్పింగ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన ఒబీస్ వాళ్ళు స్కిప్పింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది, నార్మల్ BMI ఉన్న వాళ్ళు స్కిప్పింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ BMI 30 years ఏజ్ తీసుకొని నార్మల్ BMI వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే యూజువల్గా 10 minutesకి ఒక 100 to 120 క్యాలరీస్ ఆర్ 150 క్యాలరీస్ బర్న్ అవుతుంది అనుకోండి. అదే ఒబీస్ వాళ్ళు తీసుకుంటే సేమ్ ఏజ్ వాళ్ళు డెఫినెట్గా స్కిప్పింగ్ చేస్తే కనుక వాళ్ళకి 200 క్యాలరీస్ వరకు బర్న్ అవుతుందండి. ఎందుకు అంత క్యాలరీస్ బర్న్ అవుతుందంటే వీళ్ళు ఏం చేయాలి, ఒబీస్ ఉన్న వాళ్ళ బాడీ వెయిట్ని లిఫ్ట్ చేయాలి. అంటే వాళ్ళ బాడీ వెయిట్ని కూడా లిఫ్ట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం మన మజిల్స్ కూడా ఎక్కువ పని చేస్తాయి. అంటే నార్మల్ పర్సన్ చేసే పని కన్నా ఆల్మోస్ట్ డబుల్ 3 times పని చేయటం వలన క్యాలరీ అనేది బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకనే వీళ్ళకి ఆయాసం ఎక్కువ రావడం, బ్రెత్లెస్నెస్ ఎక్కువ రావడం, హార్ట్ రేట్ తొందరగా పెరగడం అనేది జరుగుతుంటుంది. సో అందుకనే నార్మల్ BMI ఉన్న వాళ్ళు చేస్తే నార్మల్గా ఉంటుంది. ఒబీస్ వాళ్ళు చేస్తే కనుక కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ అవడం ఫాస్ట్గా లేకపోతే బ్రెత్లెస్నెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలని ఒబీస్ వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నానండి. సో ఒబీస్ వాళ్ళు మరి ఎట్లా స్టార్ట్ చేయాలి, డైరెక్ట్గా అట్ ఏ టైం ఒక 15 minutes 10 minutes చేయకుండా ఉంటే బెటర్. ఒక స్టార్టింగ్ బిగినర్స్ అనుకోండి ఒక 2 to 3 minutes చేసి అసలు మన కోఆర్డినేషన్ ఎలా ఉంది, మన మజిల్స్ తాలూకు రెస్పాన్స్ ఎట్లా ఉంది, మన మజిల్స్ ఓవర్లోడ్ అవుతున్నాయా, మన జాయింట్స్ ఓవర్లోడ్ అవుతున్నాయా అన్నది ఒక రోజు ఆగితే నెక్స్ట్ రోజు కల్లా తెలిసిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ఒబీస్ ఉన్నాను, ఈరోజు నేను స్కిప్పింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో నేను ఒక 2 minutes చేశాను, నాకు హార్ట్ రేట్ పెరిగిపోయింది, ఆయాసం వచ్చేసింది, సో ఆపేశాను.
ఆపేసి నెక్స్ట్ రోజు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఒక 5 మినిట్స్కి వెళ్ళిపోవద్దు. ఈరోజు నేను 2 మినిట్స్ చేశాను కదా, లేకపోతే రేపు ఒక 4 మినిట్స్ ఒక 5 మినిట్స్ చేసేస్తాను అంటే మన బ్రెయిన్ ఒక రకంగా పనిచేస్తుంది, మన బాడీ ఒక రకంగా పనిచేస్తుంది. ఈ రెండింటికి కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు. అంటే మనం ఎంతూజియాస్టిక్గా ఉంటే సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఈరోజు మీరు ఒక 2 మినిట్స్ చేశారు అనుకోండి, సో నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమైనా నష్టాలు వస్తే కనుక నెక్స్ట్ రోజు కల్లా మీకు బాడీ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఏదో ఒక నష్టం అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏదో ఒక కాంప్లికేషన్ తెలుస్తుంది. దాని ప్రకారంగా నెక్స్ట్ రోజు మీరు ఎంత చేయాలి అన్నది డోసేజ్ లాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రోజుకి పెయిన్స్ ఏం లేవు, ఓకే యూ కెన్ కంటిన్యూ 2 మినిట్స్ టు 3 మినిట్స్ అని చెప్తాను. ఒకవేళ నెక్స్ట్ రోజు మీకు 2 మినిట్స్ చేస్తేనే నెక్స్ట్ రోజు పెయిన్ వచ్చిందనుకో, ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 మినిట్స్ చేయండి. ఆటోమేటిక్గా ఒకవేళ పెయిన్ వస్తే కనుక మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 మినిట్స్ చేయండి. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మనకి నష్టాలు జరగకుండా మనం నెక్స్ట్ ప్రోగ్రెషన్ లెవెల్కి వెళ్తాం. ఒకవేళ 2 మినిట్స్ బాగానే ఉందనుకోండి 3 మినిట్స్కి వెళ్ళచ్చు. ఒక వారం రోజులు చేసి మళ్ళీ ఒక 4 మినిట్స్, ఒక వారం రోజులు చేసి 5 మినిట్స్, అట్లా నెమ్మదిగా మీకు ఏమవుతుంది, క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మజిల్ తాలూకు అకామిడేషన్ జరుగుతుంది, లోడ్ మన జాయింట్ మీద కూడా లోడ్ అనేది అకామిడేట్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఈ నష్టాలని లాభాలుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు జాగ్రత్తగా చేసుకుంటే. అదే నార్మల్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాలి, ఓకే ఒక 10 మినిట్స్ చేస్తే 100 to 50 క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా, సో నేను నా క్యాలరీస్ ఈ రోజు నేను కొంచెం ఎక్కువ తిన్నాను, లేకపోతే ఇన్ని క్యాలరీస్ బర్న్ అవుట్ చేసుకుంటాను, ఈ వీక్లో ఎంత ప్లాన్ చేసుకున్నాను, ప్లానింగ్ ప్రకారం వెళ్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఏం జరగకుండా ఉంటుంది, ఏ నష్టాలు కూడా రావు. సో ఈ స్కిప్పింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది స్కిప్పింగ్ ఒక్కటే చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, లెగ్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. లెగ్స్ కంట్రోల్ డెఫినెట్గా స్ట్రెంత్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం మనకు జాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జాయింట్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాల్సింది అంటే, ఇప్పుడు మనం చాలామందికి ఆస్టియోఆర్థరైటిస్ అని చూస్తున్నాం, అంటే మోకాలు నొప్పి. ఈ మోకాలు నొప్పి అనేది ప్రాబ్లం కాదు, డిసీజ్ కాదండి, ఆర్ సిండ్రోమ్ కాదు. మనం చేసే పని మూలాన వేర్ అండ్ టేర్ జరిగి ఆటోమేటిక్గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఈ వేర్ అండ్ టేర్ అనేది ఇది మన న్యాచురల్ ఫినామినా, అంటే మనం ఎంత పని చేస్తే అంత జాయింట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు స్కిప్పింగ్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజు స్కిప్పింగ్ చేసి ఒక సంవత్సరాల తరబడి చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దానికి ఎంతో కొంత జాయింట్ వేర్ అండ్ టేర్ ఉంటుంది కదా. సో ఈ వేర్ అండ్ టేర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ జాయింట్ అనేది స్లోగా మనకి డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఏమనుకుంటాం, నేను రోజు స్కిప్పింగ్ చేస్తాను, మనకి ఫిట్నెస్ బాగుంది, మజిల్ స్ట్రెంథనింగ్ బాగుంది అంటాం, కానీ ఎక్కడో దగ్గర చిన్న పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ మూలన ఏమవుతుంది, కొంచెం డిస్ట్రక్షన్ అనేది కొంచెం ఎక్కువ అవటం వలన ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మేము చెప్పేది ఏంటంటే సర్క్యూట్ ట్రైనింగ్, అంటే ఇంటర్వెల్ సర్క్యూట్ ట్రైనింగ్ అంటాం. అంటే ఒకటే ఎక్సర్సైజ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే జాయింట్ మీద లోడ్ పడదు, మజిల్స్ మీద లోడ్ పడదు, అట్ ద సేమ్ టైం స్విచ్ అవ్వడం మూలన రిలాక్సేషన్ కూడా ఉంటుంది, డిఫరెంట్ వెరైటీస్ చేయడం వలన. ఒకవేళ మనం స్కిప్పింగ్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పోస్ట్ స్కిప్పింగ్ చేసిన తర్వాత యూజువల్గా మజిల్ స్ట్రెచ్చింగ్ చేసుకుంటే రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, స్కిప్పింగ్ చేసేసి నార్మల్గా వదిలేస్తారు, ఓకే నేను నా క్యాలరీస్ ఇన్ని బర్న్ చేశాను, సో నా పని అయిపోయింది అనుకుంటారు. బట్ దానికి సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ మీరు యాడ్ చేయాలి. ఎయిదర్ ఒక 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేశారనుకోండి, ఎంతో కొంత మజిల్ సోర్నెస్ ఉంటుంది కదా, దానికి ఏం లేదు, సింపుల్గా మీరు హాట్ ప్యాక్ పెట్టేసుకుంటే చాలు, ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్ హాట్ ప్యాక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అదొకటి. రెండోది మజిల్ ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో మనకి లోడ్ అనేది ఎక్కువ దేని మీద ఉంటుంది, స్కిప్పింగ్ చేస్తే కాఫ్ మీద ఉంటుంది. సో కొంతమందికి ఆల్రెడీ బై డిఫాల్ట్ కాఫ్ టైట్నెస్ ఉంటుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే, నేను రోజు స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, కాఫ్ స్ట్రెంథనింగ్ పెరిగిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది అనుకుంటాం. కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది కొంత రేంజ్ వరకే పనికి వస్తుందండి. ఇప్పుడు మనం స్కిప్పింగ్ చేస్తే మహా అయితే ఒక 10-20 degrees ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ మనకి ఉపయోగం ఉంటుంది. మనం డెఫినెట్గా కాఫ్ స్ట్రెచ్ చేస్తే ఒక 30-40 degrees వరకు చేస్తే కానీ కాఫ్ స్ట్రెచ్ అవ్వదు. సో అంటే మనం ఎంత ల్యాగ్లో ఉన్నాం, ఒక 20 degrees ఆఫ్ రేంజ్లో ల్యాగ్లో ఉన్నాం. మనం ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంది అనుకుంటాం. బట్ కొంతమందికి, చాలామందికి 80-90% ఇప్పుడున్న కాలంలో చాలామంది వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల కాఫ్ టైట్నెస్ ఉంటుంది. మనకి కింద కూర్చొని తినడం మూలన, ఇప్పుడు మానేసాం కాబట్టి దాని వలన కాఫ్ టైట్నెస్ ఉంటుంది. మనకి ఎక్కువ రోజువారీ కార్యక్రమాలన్నీ మనకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఫర్ ద పాస్ట్ జనరేషన్స్ నుంచి చూస్తే కనుక. ఈ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ చేంజెస్ రావడం వల్ల డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కాఫ్ టైట్నెస్ ఉంటుంది. సో మనం స్కిప్పింగ్ చేసినంత మాత్రాన కాఫ్ టైట్నెస్ పోతుంది, ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అనుకోవడం చాలా పెద్ద మిత్. సో అందుకని దీనికి కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఒక 10-15 మినిట్స్ ఆఫ్ హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత కాఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఒక 10-15 repetitions పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి మీరు రెగ్యులర్ కాఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అది రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వస్తుంది.
ఎప్పుడైతే ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వస్తుందో మనకి మజిల్ ఫైబర్స్ అన్నీ కూడా యాడ్ అయ్యి మీకు ఎక్కువ చేసే కెపాసిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా కాఫ్ టైట్ ఉందనుకోండి, బట్ 10-20 degrees ఆటోమేటిక్గా నేను చేసేస్తాను, స్కిప్పింగ్ చేసేస్తాను, బాగానే ఉంది. బట్ రిమైనింగ్ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డార్మెంట్లో ఉంటాయి, అంటే అవి పని చేయకుండా ఉంటాయి. అప్పుడు మనకి కాఫ్ అనేది ఎక్కువ అవుట్పుట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ మూమెంట్ పెరుగుతుందో, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందో, ఆటోమేటిక్గా మనకి అన్ని మజిల్ ఫైబర్స్ యాడ్ అవ్వడం వలన మన కాఫ్ అవుట్పుట్ కూడా పెరిగి మనం స్కిప్పింగ్ కూడా ఎక్కువసేపు చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ డ్యూరేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో పోస్ట్ స్కిప్పింగ్ అన్న తర్వాత మన కాఫ్ మజిల్కి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దండి. సో దీనిలో మెయిన్గా హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు, రెండోది కాఫ్ స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టోటల్ బాడీ వర్కౌట్ కూడా అవుతుంది కదా స్కిప్పింగ్ అంటే. యూజువల్గా మనం ఏం చేస్తాం, షోల్డర్స్ ఆర్ హ్యాండ్స్ యూస్ చేస్తాం. రిపిటేటివ్గా యూస్ చేయడం వలన మన షోల్డర్ మజిల్స్ కూడా కొంచెం ఇబ్బందులు పడతాయి. సో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అవి షోల్డర్ మజిల్స్ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఇంతకుముందు చెప్పినట్టుగా మసాజ్ చేసుకోవచ్చు, లేకపోతే హాట్ షవర్ తీసుకోవచ్చు, లేకపోతే స్టీమ్ బాత్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన బాడీ రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కిప్పింగ్ వల్ల లాభాలు చూద్దామండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేషన్ ఉండాలి, అంటే మన కోఆర్డినేషన్ బెటర్ అవుతుంది స్కిప్పింగ్ చేసేటప్పుడు. రెండోది ప్రతి ఒక్క మజిల్ మీద, అంటే లెగ్స్ మజిల్ మీద ఆల్మోస్ట్ లోడ్ పడుతుంది కాబట్టి లెగ్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం జాయింట్స్ కూడా లోడ్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత దానికి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి డెఫినెట్గా అవి బెటర్ అవ్వడానికి ఉంటుంది. అండ్ జాయింట్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది ఎక్కువ చేయకుండా ఉంటేనే ఇవన్నీ. సో అట్ ద సేమ్ టైం మనం స్కిప్పింగ్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి పెరగటం మూలాన మన కార్డియాక్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం మూలాన మన బ్లడ్ ప్రెషర్ రెగ్యులరైజ్ అవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీని మూలన ఏమవుతుంది, ఏమైనా కొలెస్ట్రాల్ అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అవడం వలన ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుందో. సో ఇవన్నీ మన స్కిప్పింగ్ వల్ల లాభాలండి. అట్ ద సేమ్ టైం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ కూడా రాదు, ఎందుకంటే మన బోన్స్ మీద మన మజిల్ యొక్క కాంట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో బోన్ డెన్సిటీ పెరుగుతుంది, కార్డియాక్ ఫిట్నెస్ పెరుగుతుంది, మన మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, జాయింట్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ఇవన్నీ మనం స్కిప్పింగ్ వల్ల లాభాలండి. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది.